ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కానీ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత కానీ ఒక చిన్న బెటర్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం జరుగుతూ ఉంటాయి, చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్ దగ్గర నుంచి కూడా అప్పుడు వరకు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా జరుగుతుంటాయి. రేపు మీరు లొకేషన్కి వెళ్ళాలి, రేపు మీదే సినిమా, ఈరోజు ఆగిపోతా ఉంటుంది, రాత్రి ఆగిపోతూ ఉంటుంది సినిమా. ఎటువంటి సంఘటనలు కానీ లేకపోతే మనం తక్కువ చేసి చూడాలి కానీ ఇటువంటి సందర్భాలు ఉంటాయి. నేను సక్సెస్ అయ్యాక నన్ను తక్కువ చేసి చూసిన సందర్భాలు ఏం లేవు. అది ముందే జరిగిపోయినాయి రాకముందు. అంటే ట్రయల్స్, ట్రయల్స్ అప్పుడే బెటర్ ఎక్స్పీరియన్స్లు, ఏడ్చుకోవడాలు, రూమ్కి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ జరిగిపోయాయి ఆర్టిస్ట్ కాకముందే. వన్స్ అయ్యాక నాకు ఎక్కడ అవమానాలు కానీ, నేను బాగా చేయలేక ఈ వేషం ఇంకెవరన్నా అలాంటివి కాలేదు. నాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అమ్మోరు అనే సినిమా. అమ్మోరు అనే సినిమాని నేను సాంబశివరావు రెడ్డి గారికి, నేను ఆర్టిస్ట్గా ట్రయల్స్ చేసేటప్పుడే రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్లోనే ఉండేవాడిని. వేషం కోసం. ఆయన నాకు ఒకరిద్దరు డైరెక్టర్ని, సత్యారెడ్డి గారిని, ఏదో చిన్న చిన్న వేషాలు ఆయన ద్వారా వేశాను. ఆయన అంకుశంలో వేషం వేశాను. ఆ తర్వాత శివ సక్సెస్ అయ్యాక నా వేషం చూసి హీ అప్రిషియేటెడ్ లా. ఆ తర్వాత నేను మనీ హీరోగా చేస్తున్నా, రాత్రి హీరోగా చేస్తున్నా. రాత్రి అయిపోయింది, మనీ స్టిల్ రన్నింగ్లో ఉంది. అప్పుడు ఈ అమ్మోర్ అనేది ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి చేసి నన్ను పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఏలేటి రామారావు అని ఆయన డైరెక్టర్. అప్పుడు కోటరామకృష్ణ. అప్పుడు నాకు కథ చెప్పాడు, ఇంగ్లీష్ ఫిల్మ్ చూపించాడు. నేను కొన్ని గెటప్లు ఎలా ఉంటే బాగుంటుందని అంటే, నేను యాజ్ ఇట్ ఈస్గా గెటప్ వేసి చూపించా. ఎవరు గెటప్ అంటే షిండే గారని చనిపోయాడు డైరెక్టర్, నువ్వు వస్తావని ఆ సినిమా డైరెక్టర్. తను ఏంటంటే చాలా గడ్డం చేయడు, తలదోవడు, సిగరెట్ ఎప్పుడు తాగుతూ ఉంటాడు, షర్టు మాసిపోయిందా బాగుందా ఏం చూసుకోడు, మామూలు టెరికాన్ ప్యాంటు వేసుకుంటాడు, మంచి స్లిప్పర్స్ అవి కూడా అరిగిపోయి ఉంటాయి. ఈ షర్ట్కి ఫుల్ షర్టు ఈ బటన్ కూడా పెట్టడు, ఈ 2 బటన్లు తీసేసి ఉంటాడు. ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని. అది విలన్ క్యారెక్టర్. చూసి చాలా బాగుంది అని అనుకొని అన్నీ అయిపోయి ఇంకా అప్పుడు మనీ ఫినిషింగ్లో ఉంటే నేను గుండు కొట్టాలనుకుంటున్నాను క్యారెక్టర్కి. ఏం చేద్దాం అన్నాడు. సార్ మనీ ఫినిషింగ్లో ఉంది సార్, ఇంకా కొంచెం చెయ్యాలి అంటే రాముతో నేను మాట్లాడతానని చెప్పి రాము గారితో ఈ మాదిరి ఇది పొజిషన్, తనకి ఈ మాదిరి గుండు చేయించాలంటే అప్పటికప్పుడు 2 షెడ్యూల్స్ పెట్టించి రాము గారు మనీ ఫినిష్ చేసి ఈ సినిమాకి పంపించాను. వస్తే అక్కడ గుండు కొట్ల, దీంతోనే చేసాము. ఎక్సెప్ట్ డబ్బింగ్, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. గ్రాఫిక్స్ కూడా అయిపోయాయి. లండన్ నుంచి కెమెరామెన్ వచ్చాడు క్రిస్ అని. ఇంచుమించు 4 రోజులు క్లైమాక్స్ చేసాం ఆ కాజాగూడ కొండ మీద. చాలా కష్టపడ్డాను. ఇంచుమించు 1.5 సంవత్సరం, ఇంకా ఏ సినిమా లేదు. ఒక సీన్కి అయితే నేను ఒక్కనే 72 గంటలు నిద్ర లేకుండా వర్క్ చేశాను. 72 hours పద్మాలయ స్టూడియోలోనే ఒక గ్రాఫిక్ షాట్. అప్పుడు ఇంత ఈజీగా ఉండేది కదా. 72 గంటలు పనిచేసా. అంత కష్టపడి వర్క్ చేసి ఇంకా డబ్బింగ్ అనేటప్పుడు నన్ను ఆయన చిన్న సాయి చార్జ్, అప్పటి వరకు ఎవరు చెప్పాల నాకు, సాయి చార్జ్ చెప్పిద్దామా అన్నాడు. మీకు క్యారెక్టర్కి బెటర్గా ఉంటుందంటే చూడండి అని చెప్పా. అదే నేను అనుకుంటున్నాను అంటే మీ ఇష్టం సార్, క్యారెక్టర్కి ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటే చెప్పించండి. ఓకే అనుకున్నాం. ఈయనకేంటంటే ఆఖరి వరకు ఆ రషెస్ చూడడం, సినిమా ఎలా వచ్చింది చూసుకోవడం, ఇవన్నీ చూడడం. ఫైనల్గా ఒక ఇంకా నెక్స్ట్ డబ్బింగ్ కాపీ రెడీ చేశాక అప్పుడు చూస్తాడు. మధ్యలో ఎడిటర్ గా కృష్ణారెడ్డి ఒకసారి చూడండి అన్నా కూడా లేదు నేను చూడండి అని చెప్పి ఫైనల్గా వేసి చూసుకున్నాక మా సైడ్ నుంచి ఏం ఫాల్ట్ లేదు. ఆయన ఎందుకంటే ఎవరి షార్ట్గా ఆయన ఉండేవాడు, ఆయనకి ఏం కావాలో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఈజ్ వెరీ హ్యాపీ. ఎక్కడో టెక్నికల్గా ఆయనకి షార్ట్ మేకింగ్లో ఆయన అనుకున్న విజన్ రావట్లేదు. బాగా డిసప్పాయింట్ అయిపోయి అసలు ఏం చేయాలి ఈ సినిమాని
అని అప్పుడు ఈయన కోడి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు కోడి రామకృష్ణ గారు లేకుండా ఆగ్రహం సినిమా చేశారు వీళ్ళు. అందుకని ఆయనతోటి కొంచెం ఆగ్రహంగా ఉన్నారు. దీంట్లో ఉన్నారు. అప్పుడు కోడి రామకృష్ణ గారు సినిమా చూశారు. అప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర నేను 4-5 సినిమాలు చేసేసి ఉన్నాను. అన్ని అల్లరి పిల్ల మధురంగా కామెడీ. ఆయన చూస్తూనే చిన్న విలన్ ఏంటి అని అన్నాడు. చిన్న విలన్ అంటే నాకు డైజెస్ట్ కావట్లేదు, చిన్న పెద్ద కామెడీ స్టార్ అతను, చిన్న విలన్ ఏంటి, దీన్ని నేనేం చేయలేను, మరి ఏం చేయాలి, చిన్నాన్ని మార్చేసి వేరే వాళ్ళని అర్థం సేమ్ క్యారెక్టర్ నేను అతనికి కావాలంటే నేను కాంపన్సేట్ చేసి నేను ఏదైనా క్యారెక్టర్. అప్పుడు కోడి రామకృష్ణ గారు స్క్రిప్ట్, అప్పట్లో ఈ మంత్రాలు గింత్రాలు ఇవన్నీ లేవు, సోషల్ సబ్జెక్ట్ గానే వెళ్ళింది అది. అప్పుడు రామిరెడ్డిని పెట్టి మా మదర్ క్యారెక్టర్ కూడా తీశారు. వడి వర్కర్స్ చేసింది. అంతకుముందు నాగమణి గారని టీవీ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశారు. చేశాక నన్ను తీసేశారు. ఆల్మోస్ట్ 1.5 year చేశాను. నాకు ఎందుకనంటే ఎంత డిసప్పాయింట్ అయిపోయానంటే, వద్దు ఇండస్ట్రీ, వెళ్ళిపోదాం ఇంటికి, ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. 1.5 year మామూలు కష్టం సార్. ఊరికి వెళ్ళిపోదాం అనుకునే టైంలోనే నేను అప్పుడే పెళ్ళి అయ్యాను, జస్ట్ మ్యారీడ్. ఈ సినిమాలోనే పెళ్ళి అయింది కూడా. పెళ్ళైన 2వ రోజు నా ఎంగేజ్మెంట్లో ఉంటే నన్ను రైలెక్కిచ్చి నా ఎంగేజ్మెంట్లో పెళ్ళైన 2వ రోజు షూటింగ్కి వెళ్ళిపోయా. ఇక ఫ్యామిలీ అప్పుడే కొత్తగా పెట్టా ఫ్యామిలీ కూడా చెన్నైలో. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటుండగా కొన్ని సినిమాలు రావడం మొదలుపెట్టాయి. సరే మనకి అది ప్యాషన్ వృత్తి కాబట్టి చేస్తున్నాను, కానీ ఎక్కడో ఒక చిన్న బాధ. నేను ఆ సినిమా కోసం రాము గారి గాయం కూడా వదిలేశా. శివకృష్ణ క్యారెక్టర్ నన్ను పెట్టాలని ఫస్ట్ రాము గారు, కార్తీక్ గారు, అది కూడా వదిలేశా. అప్పుడు చాలా అంటే ఇండస్ట్రీ వదిలి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నానంటే ఎంత డిసప్పాయింట్ అయి ఉంటానో అర్థం ఉంటుంది. అప్పుడు కొంచెం మెల్లగా సినిమాలు రావడం మొదలుపెట్టాయి. మళ్ళీ కొంచెం బిజీ అయ్యాక బికాజ్ ఆఫ్ ఆ కారణం వల్లే నేను చాలా రోజులు హైదరాబాద్కి షిఫ్ట్ కాల. అంటే ఒక వెక్స్ అనేది అది పోవడానికి 4-5 ఏళ్ళు పట్టింది. ఆ వెక్స్ అనేది పోవడానికి 4-5 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా రావాలి తప్పదు అనుకున్నప్పుడు ఆ ఫస్ట్ సినిమా అంతఃపురంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్లో అక్కడ రూల్స్ పెట్టారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం అకామిడేషన్ ఇవ్వకూడదు, అట్లీస్ట్ టికెట్ వరకు అయినా ప్రొవైడ్ చేద్దాం కానీ అని. అప్పుడు నన్ను తమ్మారెడ్డి బాలదేవి గారు ఈ మధ్య అకామిడేషన్ ఇవ్వట్లేదు, కౌన్సిల్ కూడా రూల్ పెట్టింది, టికెట్లు ఇస్తామంటే, సరే మనం ఇంకా ఇక్కడ కూర్చుంటే జరగదు, ఏదో ఒకటి చేయాలని అప్పుడు 99లో అంతఃపురం సినిమా చేస్తూ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఆ షిఫ్ట్ అయిన ఇమ్మీడియట్గా మళ్ళీ బిజీ అయ్యా. మురారి, కబడ్డీ, మా బాలాజీ సినిమాలన్నీ వరుసగా వచ్చాయి. అక్కడి నుంచి మళ్ళీ ఈ లోపల టీవీ కూడా కొంచెం డైలీ సీరియల్స్ వచ్చాయి. ఫస్ట్ ఈ టీవీలో డైలీ సీరియల్ చేసింది నేనే, వెరీ ఫస్ట్. అక్కడి నుంచి సీరియల్స్ కూడా బిజీ అయ్యాయి. సీరియల్స్, సినిమాలు, ఏదో స్టిల్ బిజీగా ఉన్నాం, హ్యాపీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.